హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దేవాంశ్ కూడా హాయ్ చెప్పేస్తున్నాడు. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈరోజు పొద్దున్నే మేమైతే రెడీ అయిపోయి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. మా దేవాంశ్ వచ్చేసి చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఏ ఊరికి? ఎవరింటికి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు అనమాట. మా దేవాంశని అయితే మేము ఫస్ట్ టైం ఇలా వదిలేస్తున్నాము. వాడైతే ఊరికి వెళ్ళిపోతున్నాడు. మేము ఎలా ఉండాలో నాకైతే చాలా బాధగా అయితే ఉంది. సో నువ్వు పెట్టని ఫస్ట్ టైం వదిలేస్తున్నా ఊరికి. ఇలా బస్ స్టాప్కి వెళ్ళి వాడినైతే బస్సు ఎక్కిచ్చేసి, అంటే మా అక్క వచ్చింది అనమాట తీసుకువెళ్ళడానికి. సో వీడిని బస్సు అయితే ఎక్కిచ్చేసి మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాము. ఇద్దరిని అయితే పంపిస్తున్నాం. ఇంకా హాలిడేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఇంకో 20 days ఉన్నాయి అంతే. సో వచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ అక్కే వచ్చి దింపేస్తుంది. హాలిడేస్ ఎలాగో అయిపోతున్నాయి కదా, ఒక 4 రోజులు అక్కడ ఎంజాయ్ చేస్తారులే అని పంపిస్తున్నాము. ఎంతసేపు ఇక్కడ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. వీళ్ళ అల్లరి కూడా బాగా ఎక్కువైపోయింది ఇంట్లో, నేను భరించలేకపోతున్నా. సో అందుకనైతే వాళ్ళకి కూడా కొంచెం రిఫ్రెష్ ఉంటుంది కదా. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే మళ్ళీ కుదరదు కదా అప్పుడే అని చెప్పేసి ఇంటికైతే పంపిస్తున్నా అనమాట. సో ఓకే వెళ్దాము బస్ స్టాప్కి అయితే. సో బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లల్ని బస్ అయితే ఎక్కిచ్చేసి మేమైతే రిటర్న్ వస్తాం అనమాట. స్టార్ట్ అయి వెళ్తున్నాము, రీచ్ అయ్యాము బస్ స్టాప్కి. సో ఎంత టైం పడుతుందో ఇక్కడ తెలీదు. ఎండ అయితే ఫుల్గా దంచి కొడుతుంది ఈరోజు కూడా. మా దేవాంశ్ గారు అయితే ఫుల్ హ్యాపీగా జోష్లో అయితే ఉన్నాడు. ఇప్పటికీ లేట్ ఏం అవ్వలేదు, నువ్వు రిటర్న్ వచ్చేస్తా అంటే వచ్చేయచ్చు, మైండ్ మారితే వచ్చేయచ్చు అని అడిగా. కానీ లేదు వెళ్తాననే చెప్తున్నాడు. సో బస్ స్టాప్ లోపలికి అయితే వచ్చేసాము. వెళ్ళడం తీసుకొని మన స్టాప్ ఎక్కడనో అక్కడైతే వెళ్ళి కూర్చోవాలన్నమాట, వెయిట్ చేయాలి. ఇంకా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేనేదో అన్నాను, ఓ వస్తానంటే వచ్చేయరా అని అంటే లేదు నేను వెళ్తాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అగో ఏదో అన్నానంట, అట్లా వచ్చేసాడు వెనక్కి.
బస్ స్టాప్లో అయితే చాలాసేపు వెయిటింగ్ తర్వాత అయితే బస్సు వచ్చింది. అంటే బస్సులు చాలా వచ్చాయి అనుకోండి. సో వచ్చాకైతే వీళ్ళు ఎక్కేశారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.